శ్రీ చేలి ముసలయ్య గారు ప్రముఖ న్యాయవాది వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఆర్పేట ఎస్ఐ మాణిక్యమ్మ గారిని కూడా స్టేజ్ మీద రావాలని ఆహ్వానిస్తున్నాం. కుమారి అజ్మతున్నీసా గారు ప్రముఖ న్యాయవాది వారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ వి కామరాజు గారు ఏడి గారు వికలాంగులు, వయోవృద్ధుల మరియు ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ వారిని కూడా ఘనంగా ఆహ్వానిస్తున్నాం. మన యొక్క ముఖ్య అతిథి గౌరవనీయులు కేవీ రామకృష్ణయ్య గారు, న్యాయ సేవాధికారి సంస్థ కృష్ణా జిల్లా కార్యదర్శి సివిల్ జడ్జి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని కుమారి హేమలత గారు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమం నడిపించవలసిందిగా కోరుతున్నాం. శుభోదయం. ఈ మన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సభకు చేసినటువంటి మన ముఖ్య అతిథి గారు కేవీ రామకృష్ణయ్య గారికి మూలవృత్తంతో సత్కరించవలసిందిగా చంద్రశ్రీ ముఖ్య అతిథి గారిని పుష్పగుచ్చంతో అలంకరిస్తున్నాడు మన స్టూడెంట్ ఈశ్వర్ ఎం చంద్రశ్రీ పాప ఎన్పిఆర్డి మచిలీపట్నంలో వన్ ఆఫ్ ది మెంబర్ అయినటువంటి స్వాతి గారు వాళ్ళ పాప అండి. పాప వాళ్ళందరినీ కూడా డాన్స్ మచిలీపట్నం ఎన్పిఆర్డి అధ్యక్షులు జె లక్ష్మణ్ గౌడ్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. లక్ష్మణ్ గారు.
వారికి మా అందరి తరఫున శుభాకాంక్షలు. చంద్రశ్రీ అయితే చిన్నపిల్లల దృష్టిలో పెట్టుకుని పాట పాడింది కానీ సార్, సభాముఖంగా మేము తెలియజేసేది ఏంటంటే ఇక్కడ ఉన్న దివ్యాంగులందరూ కూడా చిన్నపిల్లలతో సమానం సార్. ఆ లిరిక్స్లో ఉన్నటువంటి పిల్లలను ఉద్దేశించి ఏవైతే రాశారో కానీ అవి మాకు కూడా వర్తిస్తాయి. అవి మేము కీప్ పెట్టుకునే మొదలని అనుకోవాలి. థ్యాంక్ యూ. చంద్రశ్రీ హ్యాపీ వెల్కమ్ సార్. మన ఇన్స్పెక్టర్ గారు శ్రీ కె ఎస్ బాబు గారు ఇచ్చేశారు. సార్ని కూడా సాధారణంగా వేదిక ఆహ్వానిస్తున్నాను. లక్ష్మణ్ గౌడ్ గారు ఒక పాట పాడతారు ఈ సర్వాన్ని ఉద్దేశించి. Disconnected. ముందుగా మన సభను ఉద్దేశించి శ్రీమతి ఝాన్సీ లక్ష్మి గారు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిని గారు, వారిని మనం గ్రీట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఉన్నటువంటి పెద్దలు రామకృష్ణ గారు, కృష్ణా జిల్లా మరియు లా అండ్ ఆర్డర్ నుంచి సిఐ గారు, రిజర్వబుల్ డిపార్ట్మెంట్ హెడ్, లేడీ లాయర్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడాను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున ధన్యవాదాలు సార్. నన్ను కూడా ఈ డిజేబిలిటీ డేలో ఒక పార్ట్గా ఉంచినందుకు ముఖ్యంగా నేను ఈరోజు గర్విస్తున్నానని చెప్పేదాన్ని అయ్యి రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి, అట్లాగే ఒలింపిక్స్ వరకు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇట్లాంటి ఒక అవకాశం మన కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం దగ్గర లేదు. ఒక్కళ్ళు ఇద్దరు క్రీడాకారులు కూడా తయారవ్వలేదు, అటువైపు దృష్టి పెట్టలేదు. బహుశా దీని మీద అవేర్నెస్ లేక అనేది ఈ అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి ఒక అవకాశాన్ని ఈరోజు నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ఎంతమంది అయితే ఉన్నారో ఇక్కడ మెంబర్స్ అందరూ కూడా మీ పిల్లల్ని కానీ మీరు కానీ ఒక్కసారి మా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్విమ్మింగ్ పూల్ ఏరియా ఉంది చిల్కంపూడి రోడ్లో, రైట్, ఒక్కసారి వచ్చి మమ్మల్ని కలిస్తే మీరు ఎందులో సూటబుల్ అవుతారో ఆ గేమ్లో మీరు ఇక్కడ నుండి